రంగడు ఉదయాన్నే పొద్దు పొడవకుండానే వల భుజాన వేసుకుని సముద్రం దరికి బయలుదేరాడు. ఆకాశం వైపు చూస్తే నల్లని కారు మేఘాలు నడుస్తూ కనిపించాయి. ఈ వానాకాలం మొదలైందంటే చాలు మా జాలర్ల గుండెలో గుబులే. ఎప్పుడు తుఫాన్ అంటారో ఎప్పుడు ముసురు అంటారోనని భయం. ఏదొచ్చినా వేటకెళ్ళొద్దని చాటింపేస్తారు. ఏంటి రంగా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? రంగడికి దారిలో కలిశాడు సుబ్బయ్య. సుబ్బయ్య కూడా జాలరే. మన తిప్పల గురించి మాట్లాడుకుంటున్నాను. ఏదో అల్పపీడనం మొదలవుతుందంటగా. అవునయ్యా బాబు, సముద్రంలో తుఫాన్ వస్తదంట. ఇక మనకి పస్తులే. అసలే ఈ వానాకాలంలో చాలా రోజులు దెబ్బైపోతామాయే. దానికి తోడు చేపలు మెండుగా పడవు. దానికి తోడు ఇట్ట నెలకి 2 తుఫానులొస్తే ఇంక మనం బతికినట్టే. ఇంకో వారం రోజుల్లో ముసురుందంట. ఈ 4 రోజులు కాస్త జాగ్రత్త పడితే ఏమైనా లాభం ఉంటుంది మనకి. నా కూతురు సిట్టి ఏదో ఇంగ్లీషు పుస్తకం కావాలంది. ఇప్పుడు నేను పుస్తకమే కొనివ్వనా, తిండే పెట్టనా? ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే సముద్రం దగ్గరికొచ్చేశారు. సముద్రానికి దన్నం పెట్టి చెరో పడవ ఎక్కి వెళ్లారు. నీటిలో కాస్త లోపలికెళ్లాక వలలు వేశారు. సూర్యుడు పైకొచ్చే వేళకు వలల నిండా చేపలతో ఒడ్డుకొచ్చేశారు. ఇద్దరూ చేపలు చూసి తెగ సంబరపడిపోయారు. ఒరే రంగా, ఏంట్రా ఇన్ని చేపలు దొరికేశాయి మనకి? అదృష్టం బాగుంది వాళ్ళ. అంతేనా, లేక ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువ అన్నట్టు? అబ్బబ్బబ్బా, పొద్దునే అపశకునం పక్షిలా తయారయ్యావేంద్రా. నేనెళ్తున్నా అంటూ రంగడు చేపలు భుజాన వేసుకుని బయలుదేరాడు. కాసేపటి తరువాత చేపలమ్మగా వచ్చిన డబ్బులు చేత పట్టుకుని కూతురడిగిన పుస్తకం కొని ఇంటికొచ్చాడు. నాన్నా, సిట్టి, నువ్వు అడిగిన పుస్తకం ఇదేనా అమ్మా? ఇదే నాన్నా. థ్యాంక్ యూ నాన్నా. టాంకు బాగా చదువుకో బంగారం. రండి, భోజనం పెడతాను. పద్మ, ఇట్టారా. వచ్చే వారంలో ముసురుందని చెప్తున్నారుగా. ఈ 1000 రూపాయలు జాగ్రత్తగా దాచిపెట్టు. ఇంకో 1000 రూపాయలు ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ తెచ్చిపెట్టాయి. 2000 ఎక్కడివి? అప్పు చేశారా? లేదు, ఇయ్యాల మన వలలో చాలా చేపలు పడ్డాయిలే. అందుకే మంచి లాభం వచ్చింది. అలాగా, చాలా సంతోషం. అన్నీ నేను సమకూరుస్తాన్లే. రంగడు భోజనం చేసి నిద్రపోయాడు. పద్మ సరుకులు కొనడానికి సంచి తీసుకుని బయటికెళ్ళింది. పద్మ సరుకులన్నీ కొని చేతుల నిండా సంచులతో వెనక్కొచ్చేసరికి రంగడు మళ్ళీ వలలు సిద్ధం చేసుకుంటున్నాడు. ఏంటండి, మళ్ళీ వేటకెళ్తున్నారా? అవును పద్మ, రాత్రికి మళ్ళీ సముద్రంలోకి వెళ్దామని నేను సుబ్బయ్య అనుకున్నాం. అలాగా, ఉండండి, క్యారేజీ పెడతాను. వద్దొద్దు, సుబ్బయ్య ఈపాటికే ఎదురు చూస్తుంటాడు. దారిలో ఏదోటి తింటాలే. నువ్వు సిట్టి జాగ్రత్త. రంగడు వలభుజాన వేసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళాడు. సుబ్బయ్య అప్పటికే అక్కడ కూర్చొని ఉన్నాడు. రంగా, సముద్రం చూడరా. ఏం బాగానే ఉందిగా. గాలి దిశ మారింది. కాస్త గాలి కూడా పెరిగింది. నీకలా అనిపించట్లేదా? నిజమే, తుఫాన్కి సిద్ధమవుతుంది సముద్రం. సరే, ఇంకా సమయం అయితే ఉందిగా, పద వెళ్దాం. నాకెందుకో ఇప్పుడు మంచిది కాదనిపిస్తుందిరా. వద్దులే, వచ్చే వెళ్ళిపోదాం. సుబ్బయ్య బలవంతం చేసి రంగడిని తీసుకుని ఇంటిదారి పట్టాడు. కాని రంగడి మనసు తిరిగి వెళ్లడానికి ఒప్పుకోలేదు. వేటకు వెళ్తేనే మంచిదని తోస్తుంది. కాని రంగడు అతడిని ఒంటరిగా వెళ్ళనివ్వడు. రంగడు ఆలోచించాడు. మర్చిపోయాను సుబ్బయ్య, మా ఆవిడ వచ్చేటప్పుడు పాలు తీసుకురమ్మంది. జున్ను చేస్తాదంట. నేనెళ్ళి పాలు తీసుకుని ఇంటికి వెళ్తారు. నువ్వు వెళ్ళిపో. అట్టాగే, పొద్దునే వాతావరణం బాగుంటే వెళ్దాంలే, లేదంటే లేదు. అట్టాగే. సుబ్బయ్య వెళ్ళిపోయాక రంగడు సముద్రానికెళ్ళి ఒంటరిగా నీటిలోకి వెళ్ళిపోయాడు. సుబ్బయ్య అనుమానించినట్టే సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ రంగడి పడవను ముంచేశాయి. ఆ గందరగోళ స్థితిలో రంగడు సముద్రానికి దండం పెట్టి కళ్ళు మూసుకున్నాడు. అలల బీభత్సం చూసి ఇక తన పనైపోయిందని భావించాడు.
మరుసటి రోజు ఉదయం సుబ్బయ్య రంగడి ఇంటికి వెళ్ళాడు. చెల్లెమ్మా, జున్ను చేసావంటగా, మరి నాకేది? అన్నా, మీరిక్కడున్నారేంటి? రాత్రి సముద్రంలోకి వెళ్ళలేదా? రంగడు చెప్పలేదా వాతావరణం బాలేదని వెనక్కొచ్చేశంగా? ఇంతకీ ఆడిక్కడా? అన్నా, ఆయన రాత్రి ఇంటికి రాలేదు. రాలేదా? కొంపదీసి ఒక్కడే వెళ్ళిపోయాడా ఏంటి? రాత్రి సముద్రంలో తుఫానొచ్చిందంట. సుబ్బయ్య మరో మాట మాట్లాడకుండా పరిగెత్తుకుంటూ సముద్రం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కొంతమందిని సుబ్బయ్య ఆరా తీయగా రంగడు గత రాత్రి సముద్రంలోకి వెళ్లాడని తెలిసింది. అవునరా సుబ్బయ్య, అప్పటికి నాకు అనుమానం వచ్చింది. కానీ రోజు సముద్రంలో తిరిగేటోడికి తుఫాను గురించి తెలీదా అనుకున్నాను. సుబ్బయ్య గుండె జారిపోయింది. మిత్రుడి కోసం విలపిస్తూ సముద్రం వైపు చూస్తూ ఉండిపోయాడు. దేవుడా, నువ్వు నిజంగా ఉంటే నా మిత్రుడు రంగాని ఎక్కడో ఓ చోట క్షేమంగా ఉంచు. ఆడి కోసం కాకపోయినా ఆడి కూతురు సిట్టి కోసమైనా అన్ని ప్రాణాలతో ఉంచు అని ఆకాశం వైపు దండం పెట్టాడు. మరోవైపు రంగడు నీటిలో కొట్టుకుపోయి ఒక ద్వీపంలో కళ్ళు తెరిచాడు. పైకి లేచి చుట్టూ చూస్తే అక్కడ ఇసుక, చెట్లు తప్ప మరో ప్రాణి కనిపించలేదు. రంగడు బెదిరిపోయాడు. ఓరి దేవుడో, ఇదేదో ద్వీపంలో ఉందే. నేనింకా బతికే ఉన్నానా? ఇది చచ్చిపోయినాక కనిపించే లోకమా? రంగడు చుట్టూ చూసి అటూ ఇటూ తిరిగాడు. ఏం చెయ్యాలో తెలియక సహాయం కోసం అరిచాడు. కాపాడండి, నేను నీటిలో కొట్టుకొచ్చాను. ఎవరైనా ఉంటే కాపాడండి. రంగడి మాట ఆ చుట్టుపక్కల మారుమోగింది. ఆ అరుపుకి సమాధానం ఏం రాలేదు. 2 రోజులలా గడిచిపోయాయి. రంగడికి బాగా నీరసమొచ్చింది. తినడానికి చేపలేమైనా దొరుకుతాయేమోనని నీటిలోకి మోకాళ్లలోతు నడిచాడు. నీటిలో రంగడికి 2 బంగారు రంగు చేపలు కనిపించాయి. తన నైపుణ్యంతో ఒక చేపను పట్టాడు. ఆ చేపను ఒడ్డుకి తీసుకెళ్లబోతుండగా నీటిలో ఉన్న 2వ చేప పైకెగరటం మొదలెట్టింది. రంగడు దాన్ని ఆశ్చర్యంగా చూశాడు. ఇదేంటి, సేప ఇంతగా ప్రవర్తిస్తుందే? ఓహో, బహుశా ఈ 2 సేపలు జంటయ్యుంటాయి. తన జత చేప కోసం ఎగురుతున్నట్టుంది. రంగడు ముందు పెద్దగా పట్టించుకోకుండా చేపను తీసుకుని కొంత దూరం వెళ్ళిపోయాడు. నీటిలోని 2వ చేప ఇంకా పైకెగురుతూ ఒడ్డుకి ఒక్క దూకు దూకింది. ఆ శబ్దానికి రంగడు వెనక్కి తిరిగి చూశాడు. ఆ చేపని చూసి ఆశ్చర్యపోయాడు. ఒక పక్క ఆకలి దంచేస్తుంది, కాని ఆ చేపని చూస్తే జాలేసింది. చేసేదేం లేక తన చేతిలోని చేపను, ఒడ్డున పడి ఉన్న చేపను తీసుకెళ్లి నీటిలో వదిలాడు. 2 చేపలు గిర్రున నీటిలో తిరిగాయి. రంగడు చూస్తుండగానే 2 చేపలు 2 జలకన్యలుగా మారిపోయాయి. రంగడు వాటిని చూసి బెదిరిపోయాడు. అయ్యో బాబోయ్, ఏంటిది? ఏం జరుగుతుంది? రంగా, భయపడకు, మేము జలకన్యలం. మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. నా పేరు మీకెట్టా తెలుసు? ఈ సముద్రం మీద ఆధారపడి బ్రతికే అందరి పేర్లు మాకు తెలుసు. మీరు జలపుత్రులే. నేను నీటిలో కొట్టుకుపోయి ఇక్కడికొచ్చాను. ఎక్కడున్నానో, ఇక్కడి నుండి ఎట్టా ఎల్లాలో నాకు తెలియట్లేదు. మీరు నాకేమైనా సాయం చేస్తారా? తప్పకుండా. కాకపోతే ఇప్పుడు సముద్రం మీద తుఫాను రేగుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళటం అంత మంచిది కాదు. ఒక్క 2 రోజులు ఆగాలి. నాకు ఏరే దారి లేదుగా. అట్టగే ఎదురు చూస్తాను. మీరు మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తారుగా? తప్పకుండా వస్తాం. రంగడు మళ్లీ ద్వీపంలో ఒక్కడే మిగిలిపోయాడు. ఆకలికి భరించలేక దొరికిన పండ్లు, కాయలు తిన్నాడు. మరుసటి రోజున ఒక తాబేలు ఒడ్డున బోర్లాపడి కనిపించింది. చూడడానికి అది చాలా పెద్దగా ఉంది. రంగడు దాని దగ్గరికెళ్ళి దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అయ్య బాబోయ్, సముద్రంలో ఇంత పెద్ద తాబేళ్లుంటాయా? నా జీవితంలో ఇంత పెద్ద తాబేలును చూడనే లేదు అనుకుంటూ రంగడు దాని చుట్టూ తిరిగి చూసి దాన్ని తిరగేయడానికి ప్రయత్నించాడు. అది చాలా బరువుండటం వల్ల రంగడు చాలా కష్టపడాల్సొచ్చింది. మొత్తానికి ఎంతోసేపు కష్టపడి దాన్ని తిరగేసి సముద్రంలోకి తోశాడు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు జలకన్యలిద్దరూ మళ్లీ వచ్చారు. రంగా, తుఫాను సద్దుమణిగింది. ఇదిగో నీ పడవ.
ఇలా తూర్పు వైపుకి ఒక దినం ప్రయాణం చేశావంటే మీ ఇంటికి చేరతావు అంటూ జలకన్యలిద్దరూ చెయ్యి చాపగానే పెద్ద పడవ, అందులో బోలెడంత బంగారం ప్రత్యక్షమయ్యాయి. రంగాకి ఆ బంగారం చూసి కళ్ళు తిరిగినంత పనైంది. ఈ బంగారం ఇదంతా నాకేనా? నీకే. నిన్న నువ్వు మా మిత్రుడు తాబేలుని రక్షించావంట కదా, అతను మా దగ్గరికొచ్చి నీకీ బంగారం ఇవ్వమని చెప్పి వెళ్ళాడు. ఇదంతా నీదే. రంగడు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు. జలకన్యలిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. రంగడు తేరుకొని పడవెక్కి ప్రయాణం మొదలెట్టాడు. ఒక రోజంతా సముద్రం మీద నడిచాక ఇంటికి చేరుకున్నాడు. ఒక వలలో బంగారమంతా కట్టుకుని ఇంటికి బయలుదేరాడు. అప్పటికి పద్మ, చిట్టి రంగడి కోసం కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. రంగడు వాళ్లని చూసి చాలా బాధపడ్డాడు. చిట్టి తండ్రిని చూసి నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. రంగడు కూతుర్నెత్తుకొని మళ్లీ కుటుంబాన్ని చూసినందుకు ఆనందంతో ఏడ్చేశాడు. పద్మ ముందు భూతమనుకుందిగాని రంగడు చెప్పింది విని చాలా ఆశ్చర్యపోయింది. రంగా కథ ఊరంతా తెలిసి అందరూ చూడడానికొచ్చేవారు. రంగడు ఆ బంగారమంతా ఇతర జాలరులతో పంచుకొని మంచి పేరు సంపాదించాడు. నారాయణపురం అనే గ్రామంలో నివసించే గోపాలుడు అనే రైతుకి 4 ఎద్దులుండేవి. ఆ ఎద్దులను భూములు దున్నడానికి ఉపయోగిస్తూ ఉండేవాడు. వాటి ద్వారానే గోపాలుడు తన భార్యాబిడ్డల్ని పోషిస్తూ ఉండేవాడు. ఏవయ్యా, ఇంకా ఈ ఎడ్లతో ఎన్ని రోజులని భూమి దున్ని కష్టపడుతూ ఉంటావు చెప్పు. ఈటితో వచ్చే లాభం ఏముంది? ఈటి నమ్మి మనం పట్నం పోయి అక్కడేదైనా పని చేసుకుని బతుకుదామయ్యా. ఏంటి, సక్కదనాల పశువులమ్మి పట్నం పోయి బతుకుదామా? ఆ మూగ జీవులే మనకు అన్నం పెడుతున్నాయి. అట్లాంటి వాటిని అమ్మాలా? ఆయన ఉన్న ఊరిని ఇడిసి ఎక్కడికో పోయి బతకాల్సిన అవసరం మనకేటుందే? ఏంది అవి మనకన్నం పెట్టేది? పట్నం వెళ్ళి పని చేస్తే మనమే చక్కగా 3 పూటల పని చేసుకుని తినొచ్చు. అయినా నీ పిల్లల్ని చూసావా? నువ్వు సంపాదించే చాలని డబ్బుతో వాళ్ళని ప్రభుత్వ స్కూల్లో చదివించాల్సి వస్తుంది. మన పక్కింటి సీను గుర్తున్నాడా? ఆడెందుకు గుర్తులేడు? ఇక్కడ బతకటం సాతగాక ఉన్న గొడ్లన్నింటినీ ఆ కటికవానికి అమ్ముకొని ఇల్లు మొత్తం ఖాళీ చేసుకొని ఏరే దేశం పోయాడుగా. అన్నం పెట్టిన గొడ్లను అసలు కటికోడికి ఎట్టా అమ్మబుద్దయిందో ఆడికి. ఎవరికి అమ్మితే ఏంది, ఎక్కడికి పోతే ఏంది? ఇప్పుడు వాళ్ళు పట్నంలో బాగా బతుకుతున్నారంట. పైగా వాళ్ళ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో చదివిస్తున్నారంట. ఎవరేదైనా చెయ్యనియే, నేను మాత్రం ఈ ఊరొదిలి ఎక్కడికి వచ్చేదిలే. అయినా ప్రైవేటు స్కూల్లో చదివితే చదువా, గవర్నమెంట్ స్కూల్లో చదివితే చదువు కాదా ఏంది? మనం ఏడికి పోయేదిలే అంటూ గోపాలుడు పశువుల్ని తీసుకుని పొలానికి వెళ్ళిపోయాడు. అబ్బా, అసలు ఈ మనిషికి ఎట్టా చెప్తే అర్థమవుతుందో ఏంటో. అలా ప్రతిరోజు పద్మ పట్నం వెళ్ళిపోదామని అడుగుతూ ఉంటుంది. గోపాలుడు మాత్రం ఆ విషయం దాటేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. వర్షాలు సరిగ్గా కురవక కొందరు వ్యవసాయం చేయటం మానేశారు. దాంతో గోపాలుడిని పొలం దున్నడానికి ఎవరూ కూడా పిలవటం లేదు. గోపాలా ఉన్నవారా ఇంట్లో? గోపాలుడు బయటకొచ్చాడు. ఉన్నా మావా, ఏంటే సంగతులు ఇట్టా వచ్చావు? ఏం లేదురా, కొత్తగా పొలం కాడ నీళ్ల బాయి కోసం దొవ్వించిన. కొన్ని నీళ్లు పడ్డాయి. 1 ఎకరం వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నా. కాస్తొచ్చి పొలం దున్నిపోరా. అట్టాగే, ఇదిగో ఇప్పుడే వస్తా మావా. కానీ గోపాలా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు రోయ్. పంట చేతికొచ్చాక ఇస్తాన్లే. అప్పటికే అసలు పనే లేక డీలా పడిపోయిన గోపాలుడికి వీరయ్య పని చెప్పటం ఒక ఊరటనిచ్చింది. సరేలే మావా, మరేం పర్లేదులే. అసలు కొందరైతే వ్యవసాయమే మానేసినారుగా. కనీసం నువ్వైనా ఏదో కష్టపడి వ్యవసాయం చెయ్యాలనుకుంటున్నావు. పదమామా అని చెప్పి గోపాలుడు తన ఎడ్లను తీసుకుని వెళ్లి పొలం దున్ని ఇంటికొచ్చాడు. చాలా రోజుల తరువాత పొలం దున్నడంతో గోపాలుడి మనసు చాలా సంతోషంగా ఉంది. ఏం చేసినావనయ్యా, నీ ముఖం అంతలా ఎలిగిపోతుంది? చాలా రోజుల తరువాత నేను నా ఎద్దులు మట్టిలో పని చేసినాం కదా, అందుకే.
పద్మ కోపంగా, ఏ పని చేశారయ్యా? పైసా ఉపయోగం లేని పనిగా. పొద్దంతా కష్టపడి పని చేస్తే చేతికి రూపాయి అయినా ఇచ్చాడా? పంట చేతికొచ్చినాక ఇస్తానన్నాళ్లేవే. ఈరయ్య మాట తప్పే మనిషి కాదులే పద్మ. ఈ విషయం ఆకలేసే కడుపుకు చెప్తే మన చేతికి డబ్బులొచ్చినప్పుడే ఆకలయ్యి మిగతా సమయంలో ఆకలి అవ్వకుండా ఉంటుందా ఏంటి? పద్మ, నేను నీతో మాట్లాడలేనే అని ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోయాడు గోపాలుడు. అది చూసి పద్మ కోపంగా ఇంకా తిడుతూనే ఉంది. అలా కొద్ది రోజులయ్యాక అసలు వర్షాలే లేక సాగు చేస్తున్న పొలాలు కూడా ఎండిపోయాయి. ప్రజలందరూ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. వర్షాలు లేక పచ్చదనం లేకుండా చెట్లన్నీ ఎండిపోయాయి. ఏంది మావా, ఈ కాలం ఇట్టాగే ఉంటే వర్షం పడేదెప్పుడు? భూమి తడిసేదెప్పుడు? మనం వ్యవసాయం చేసేదెప్పుడు? ఇట్టానే ఉంటే ఉన్న గొడ్లు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. సరిగ్గా చెప్పావురా గోపాల. ఇప్పటికే భూములు అమ్ముకొని పొరుగు దేశం పోతున్నారు. ఇంక రేపో మాపో నేను కూడా అమ్మేస్తాను కావచ్చు అంటూ తన బాధ చెప్పుకుని ఇంటికి వెళ్ళిపోయాడు వీరయ్య. వీరయ్య చెప్పిందే ఆలోచిస్తూ గోపాలుడు ఇంటి ముఖం పట్టాడు. ఇంటి దగ్గర పద్మ గోపాలుడి కోసం ఎదురు చూస్తుంది. గోపాలుడు ఇంటికి రాగానే కావాలని నటిస్తూ, మీరు నా కాడెందుకు ఏడుస్తున్నారు? పోయి మీ నాన్న కాడి ఏడవండి. ఒంటి మీద కట్టుకోవడానికి సరైన గుడ్డ లేదు, తినడానికి సరైన తిండి లేదు. ఇంకా ఈ గోట్లను ఇంటి మీద పెట్టుకొని ఏం చేస్తాడంట? ఆటి నమ్మినా కూడా కాస్త డబ్బులన్నా వస్తాయిగా అని కోపంగా అరుస్తూ ఉంది పద్మ. గోపాలుడు మాత్రం ఏమీ అనకుండా గదిలోకి వెళ్ళిపోయాడు. పద్మ అన్నదానిలో కూడా నిజం లేకపోలేదు అనుకున్నాడు. అలా రోజు రోజుకి పనే లేకుండా పోతుంది. దానివల్ల తన 4 పశువులకు సరిగ్గా తిండి పెట్టలేకపోతున్నాడు. చివరికి పశువులను అమ్ముదామని నిశ్చయించుకొని పశువుల తాళ్లు విప్పాడు. అది చూసిన పద్మ, ఏంటండి పశువుల్నెక్కడికి తీసుకెళ్తున్నారు? ఊళ్ళో పని చేయడానికి కూడా ఏం లేదుగా? అప్పుడు గోపాలుడు చాలా బాధగా, పట్నంలో జరిగే సంతకు తీసుకెళ్తున్నాను. నువ్వు చెప్పిందే నిజం పద్మ. ఈ పశువులు నమ్మితే అయినా కొన్ని డబ్బులొస్తాయిగా అని చెప్పి పశువుల్ని సంతకు తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు వాటిని చూసిన పద్మకు కూడా చాలా బాధేసింది. గోపాలుడు పశువులను పట్నంలో ఉన్న సంతకు అమ్మడానికి తీసుకువెళ్ళాడు. కాని ఆ పశువులను చాలా తక్కువ ధరకు కొనడానికి అడుగుతున్నారు. అయ్యా, ఈ పశువులు చాలా బాగా పనిచేస్తాయి. కనీసం 50,000 ఇవ్వండి అయ్యా. అసలిప్పుడు వర్షాలే లేవు. అలాంటప్పుడు ఇవెంత పని చేస్తే ఏం లాభం చెప్పు? నీకెక్కువ లాభం కావాలంటే చెప్పు. అదిగో అక్కడున్న కటికవాడికివ్వు, నీకు కావలసిన ధరిస్తాడు. అయ్యా, ఎంతో ప్రేమగా చూసుకున్న గొడ్లయ్యా ఇవి. వీటిని సంపడానికి అమ్ముతాన చెప్పండి. సరే, ఇంకా ఏం చేస్తాను? మీకు తోసినంత ఇవ్వండి. గోపాలుడు పశువులు నమ్మి డబ్బు పట్టుకుని వస్తుండగా ఒక ముసలి ఆవుని ఒక వ్యక్తి కటికవాడికి అమ్ముతూ ఉన్నాడు. అది చూసిన గోపాలుడు అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీకు ఈ ఆవు ఎన్నో అవసరాలు తీర్చుండొచ్చు. ఏరు దాటిన తరువాత తెప్ప తగిలియకూడదు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఇప్పుడు ఈ ఆవుతో నాకేం పని? పాలియ్యట్లేదు. ఎవరికైనా అమ్ముదామంటే ముసలి ఆవుని చెప్పి ఎవ్వరూ కొనట్లేదు. అట్లాంటప్పుడు ఈ ముసలి ఆవుని ఏం చెయ్యమంటావు చెప్పు? గోపాలుడు కొద్దిసేపు ఆలోచించాడు. పాపం ఈ ముసలి ఆవు. ఆ వయసులో అతనికి ఎంతో సాయం చేస్తుండొచ్చు. చూస్తూ చూస్తూ ఈ ఆవుని కటికోడి దగ్గరికి పంపబుద్ధి అవ్వట్లేదు. ఓ పని చేస్తాను, నేనే ఈ ఆవును కొంటాను అనుకున్నాడు గోపాలుడు. అయ్యా, ఈ ఆవు ఖరీదు నేనిస్తాను, నాకియ్యండి. ఏ ముసలి ఆవుని నువ్వేం చేసుకుంటావయ్యా? సరే, నువ్వేం చేసుకుంటే నాకెందుకు? నాకు కావలసింది డబ్బు. గోపాలుడు అతనికి డబ్బులిచ్చి ఆ ముసలి ఆవుని ఇంటికి తీసుకొచ్చాడు. 4 పశువులతో వెళ్లిన గోపాలుడు ఒక ముసలి ఆవుతో రావటం చూసిన పద్మ, ఏందయ్యా ఇది? ఈ ముసలి ఆవుని తీసుకొచ్చావు? ఈ ముసలి ఆవుని దాని యజమాని కట్టికవాడికి అమ్ముతుంటే బాధేసుకున్నానే.
ఇంట్లో రోజు పశువులను చూసి చూసి ఒక్కసారిగా ఇంట్లో ఒక్క పశువు కూడా కనిపించకపోవడంతో పద్మకి కూడా బాధగా అనిపించి ఆ ముసలి ఆవుని తెచ్చినందుకు గోపాలుణ్ణి ఏమీ అనలేదు. ఆ రోజు నుండి గోపాలుడు ఆ ముసలి ఆవుని ప్రేమగా చూసుకుంటున్నాడు. రోజూ ఎక్కడో ఒక దగ్గర నుండి దానికి కావలసిన మేతని తీసుకొస్తూ ఉన్నాడు. గోపాలుడి ప్రేమ చూసి ఆ ముసలి ఆవు కళ్ళ నుండి కన్నీరు పెట్టుకుంది. ఏవయ్యా, ఇలా ఖాళీగా కూసుంటే కూడబెట్టుకున్న డబ్బంతా అయిపోతుంది. ఇట్టాగే ఉంటే ఇంకొన్ని రోజుల తర్వాత పిల్లలు పస్తులుండాల్సి వస్తుంది. నేను కూడా పని కోసమే చూస్తున్నానే. అసలేదైనా పనుంటేగా చెయ్యడానికి, మనకి పనియ్యడానికి అని అనుకుంటూ బాధగా కూర్చున్నాడు. గోపాలుడి బాధ చూస్తూ ఉంది ఆ ముసలి ఆవు. ఈ గోపాలుడు ఎంతో మంచివాడు. ఇతను నన్ను చావు నుండి రక్షించాడు. నేను పుట్టినప్పటి నుండి నా యజమానికి ఎంతో సాయం చేశాను. కాని తను నాపై ఎటువంటి దయ చూపించకుండా నన్ను కటికవాడికి ఇవ్వాలనుకున్నాడు. కాని నాతో ఎటువంటి సహాయం కూడా పొందలేని ఈ గోపాలుడు నా ప్రాణాలు కాపాడాడు. అతని మంచితనానికి నేను ఏదో ఒక విధంగా రుణం తీర్చుకోవాలి అనుకుని ఆ ఆవు గోపాలుడి ఎదురుగా పేడ వేసింది. ఏం చూస్తున్నారు? ఆ పేడ తీయండి. గోపాలుడు గాల్లో చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఈ మనిషికి ఏమైంది రోజు అని అనుకుంటూ వెళ్లి ఆవు పేడ తీస్తూ ఉండగా అందులో ఒక బంగారు నాణెం కనిపించింది పద్మకి. అది చూసి ఆనందం పట్టలేక, ఏవండి ఏవండి, చూసారా? ఆవు పేడలో బంగారు నాణెమండి. గోపాలుడు ఆ మాట విని ఉలిక్కిపడి లేచి, ఏంటి పద్మ నువ్వు చెప్పేది? బంగారు నాణమేటి? అని గోపాలుడు వెళ్లి చూడగా ఆవు పేడలో నిజంగా బంగారు నాణెం ఉంది. అప్పుడే ఆవు మళ్లీ పేడ వేసింది. అందులో కూడా బంగారు నాణెం ఉండడం చూసి, ఏవండి, మీరు ఈ ఆవు కొని ఎంతో మంచి పని చేశారు. ఈ ఆవు పేడలో బంగారు నాణేలున్నాయండి. అమ్మా మాత, నన్ను చివరికి ఇట్టా కరుణించావా? గోపాలా, నీ మంచితనానికి నా బహుమానం. ఇక నుండి సుఖంగా జీవించు. అలా చెప్పి ఆవు తరువాత రోజు నుండి ఒక బంగారు నాణెం పేడతో పాటుగా వేయటం మొదలెట్టింది. గోపాలుడు ఆ నాణాలమ్మి మళ్లీ పశువులు కొని సుఖంగా జీవిస్తున్నాడు.